ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతూస్ వరల్డ్. ఈరోజు నేను వచ్చేసి ఒక పూజ గురించి చెప్పబోతున్నానండి. అదే కోరిన కోరికలు నెరవేర్చే శివదేవుని పూజ. ఇది 3 వీక్స్ చేస్తారనమాట. సో నేను ఈ పూజను చేసుకున్నాను. సో దీన్ని మీకు కూడా చెప్తామని వచ్చాను. ఈ పూజకి పెద్దగా పూజా సామాగ్రితో పని లేదండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా జరిగిపోతుంది. ఇది ఏ సోమవారమైనా మొదలుపెట్టి వరుసగా 3 సోమవారాలు చేయాలి. ఎక్కువగా కార్తీక సోమవారాలు చేస్తే ఇంకా చాలా మంచిదండి. అది మన వీలుని బట్టి ఉంటుంది. ఈ పూజకి ముఖ్యంగా కావాల్సింది ఒక కొబ్బరికాయ, అంటిపళ్ళు, శివదేవుని పటం అంటే ఫోటో, శివ పరివార్ ఫోటో ఉంటే ఇంకా మంచిది. అంటే శివుడి కుటుంబం ఉంటుంది కదండి, ఆ ఫోటో. లేదంటే శివుడు పార్వతి ఫోటో ఉన్నా కూడా మనం పెట్టుకోవచ్చు. మా ఇంట్లో శివదేవుని పరివార్ ఫోటో ఉంది కాబట్టి మేము అది పెట్టుకున్నాం అన్నమాట. మనం ఇలా చూస్తున్న విధంగా ఫస్ట్ ఒక పీటకి పసుపు రాసుకొని ముగ్గులు వేసుకోవాలి. ముగ్గులు వేసుకున్న తర్వాత ఆ పీటని అక్కడ పెట్టుకోవాలి. పెట్టుకున్న దానిపైన శివుని ఫోటో పెట్టుకోవాలి. దానికి పూలదండలు, పూలతో అలంకరించుకోవాలి. మనకి ఏ పూజకైనా ముఖ్యంగా మొదటిగా కావాల్సింది గణపతి కాబట్టి పసుపుతో గణపతిని చేసుకొని ఆ పక్కన పెట్టుకోవాలన్నమాట. నేను దీంతో పాటే నారికేల దీపం కూడా శివునికి చాలా ఇష్టం కాబట్టి అది కూడా పెట్టుకుంటున్నానండి. అంటే ఒక హాఫ్ కొబ్బరికాయ తీసుకొని దాంట్లో నెయ్యిని పోసి 3 ఒత్తులు వేసి వెలిగించాలి. అదే నారికేల దీపం అంటారు. ఈ పూజలో ముఖ్యంగా ఇంకా కావాల్సింది 3 రకాల పువ్వులు అయితే ఖచ్చితంగా ఉండాలండి. అండ్ బెల్వపత్రం కూడా ఉంటే చాలా మంచిది, కానీ దొరికిన వాళ్ళు వాడతారు, లేకపోతే మరి 3 రకాల పూలతో అయితే చేయొచ్చు. ఫోటో ముందు ఆ పైన నారికేల దీపం అలా వెలిగించి అటు ఇటు ప్రమిదలను కూడా నేను సిద్ధం చేసుకొని ఉంచాను. ఈ పూజకి ఎక్కువగా ప్రసాదాలు అవి ఏమి ఉండవండి. కొబ్బరికాయను ముక్కలుగా కానీ తురిమి కానీ అందులో బెల్లం లేదా చక్కెర కలిపి అది ప్రసాదంగా నివేదించాలి ఈ పూజ కోసం. పాలు కూడా స్వామివారికి ఇష్టం కాబట్టి అక్కడ నేను పాలను కూడా నివేదించానండి. అరటి పండ్లు కూడా నివేదించాను. ఇలా చేశాక శివదేవుని అష్టోత్తరం చదువుకోవాలి. చదవలేని వారు అందులో కూడా టీవీలో కూడా వేసుకొని వినొచ్చు. ఆ తర్వాత శివదేవుని కథ పుస్తకం అంటే మనకి బుక్ స్టోర్స్లో దొరుకుతుంది, అది తీసుకొచ్చి ఆ కథ చదవాలి. ఇలా 3 వీక్స్ చేయాలన్నమాట. మనం అనుకున్న కోరిక తప్పకుండా తీరుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.